బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ప్రచారం నిర్వహించిన పులివర్తి నాని సోదరి ధనలక్ష్మి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెరసానిపల్లి పంచాయతీలో శుక్రవారం టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివర్తి నాని సోదరి ధనలక్ష్మి స్థానిక నాయకుల సమక్షంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మీ ఇంటికి మీ పులివర్తి నాని అంటూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కనుమూరి సురేష్ చౌదరి, టీడీపీ నాయకులు ఈశ్వర్ చౌదరి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో చూసినా పోయిన వీధి దీపాల విద్యుత్ లైట్లను తిరిగి వేసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల నాయకుల ఐక్యతతో గ్రామాల్లో ప్రచారం చేస్తుంటే మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. మండలంలో మామిడి పంట 20% కంటే తక్కువ ఉందని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు పాకాల మండలం పేరసానిపల్లి పంచాయతీలో, ముఖ్యంగా ఈ పంచాయతీలో ముస్లిమ్సు, బీసీలు, ఎస్టీలు నివసిస్తున్నారు. ఈ గ్రామాల్లో కూడా మా తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారి యొక్క సోదరి శ్రీమతి ధనలక్ష్మి అక్కగారు, నాని అన్నగారి బావ జనార్దన్ చౌదరి గారు కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ముస్లిమ్స్ మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, దళితులు, బీసీ సోదరులు అందరూ కూడా ఆమెకు ఘన స్వాగతం పలికి ఇంటింటి దగ్గర మంగళహారతులతో స్వాగతం పలికి ఈరోజు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పులివర్తి నాని గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేగా నాని అన్నను గెలిపిస్తాము, ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావు గారిని కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాని అన్నగారి యొక్క సోదరికి హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గ్రామాల్లో ప్రజలు చెప్పినటువంటి సమస్యలు ఏమంటే, అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పుడు 10 సంవత్సరాలు చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, భాస్కర్ రెడ్డి గారు, మీరు అన్ని వందల కోట్లు, ఇన్ని వందల కోట్లు అభివృద్ధి చేశామని చెప్తున్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలైనటువంటి విద్యుత్ దీపాలను మీరు ఎక్కడైనా మీ ప్రభుత్వంలో, మీ పంచాయతీ సర్పంచుల ద్వారా కావచ్చు, స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా కావచ్చు, ఒక్క పోలుకైనా లైట్ వేసి వెలుతురు వచ్చినటువంటి సందర్భం ఎక్కడైనా మచ్చుకైనా కనిపిస్తూ ఉందా? మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి వాడలోనూ, ప్రతి ఒక్క పోల్కి ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేశారు. అవి ఈ రోజుకి కూడా వెలుగుతూ ఉన్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బల్బులు పాడైతే ఆ యొక్క బల్బులకి మీరు 100 రూపాయలు, 150 రూపాయలు ఖర్చు పెట్టి వీధి లైట్లు వెలిగించలేనిటువంటి దుస్థితిలో భాస్కర్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ గ్రామాల్లో సందర్శించాలా. సాయంత్రం పూట మీ అభ్యర్థి, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి గ్రామాల్లో తిరిగి గ్రామాల్లో వెలుతురు ఏ విధంగా ఉందని కూడా చూడాలని చెప్పి కూడా నేను మీకు సలహా ఇస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఇప్పటికిప్పుడే మాకు తెలిసింది, పాకాల మండలంలో జడ్పీటీసీగా ప్రస్తుత జడ్పీటీసీ, వైసీపీ జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి గారు, వారి భర్త, ముఖ్యమైన నాయకులందరూ కూడాను వైసీపీకి రాజీనామా చేసి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం మాకందరికీ చాలా ఆనందం. వారిని మనస్ఫూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నాము పాకాల మండల తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ విధంగా మిగతా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీపీలని, జడ్పీటీసీలని, సర్పంచుల్ని అందరినీ కూడా నంగా పద్మజారెడ్డి గారి యొక్క స్ఫూర్తితో మీరు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి కూడా మరొకసారి నేను వాళ్ళని కోరుకుంటా ఉన్నాము. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మీరు చేసినటువంటి పాపాలు మీకు ఈరోజు శాపాలయ్యి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు మీకు. దానికి ముఖ్య కారణం ఏమంటే, ఎంతోమంది మా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని
ఎంతోమంది మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులను కొంతమందిని రౌడీజంతో నువ్వు నామినేషన్ లేనియకుండా నామినేషన్ పత్రాలు చింపావు. అదేవిధంగా స్క్రూట్నీలో కూడా అన్ని నామినేషన్లు కరెక్ట్గా ఉన్నా కూడా స్క్రూట్నీ ప్రాబ్లమ్స్ పెట్టి నువ్వు స్క్రూట్నీలో మా వాళ్ళని పోటీ చేయకుండా మీ వాళ్ళని ఏకపక్షంగా ఎన్నికయ్యేటట్టు చేసుకున్నావు. ఇవన్నీ ఆ రోజు నుంచి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లో ప్రతి గ్రామం నుంచి లాస్ట్ టైం నీకు ఎవరైతే మద్దతుగా ఉండి ఓట్లేసి గెలిపించిన ప్రజలు గ్రామాలుగా ఈరోజు నాని అన్నగారి సమక్షంలో ప్రజలు రోజు వందలాది మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటా ఉన్నారు. ఇదే నిదర్శనం. నువ్వు ఆ రోజు చేసినటువంటి పాపాలు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో నీ కుమారుడికి శాపాలయ్యి ఘోరమైన ఓటమిని చూడబోతున్నారు. అదేవిధంగా నువ్వు 2018 సెప్టెంబర్లో ఆ రోజు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాని అన్నగారిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు ఆయనది చంద్రగిరి నియోజకవర్గం పులివర్తివారిపల్లి, పాకాల మండలంలో పులివర్తివారిపల్లి. గతంలో ఆయన 2001 సంవత్సరంలో ఇదే పాకాల మండలం పులివర్తివారిపల్లి గ్రామానికి సర్పంచ్గా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తిని ఆ రోజు నీకున్నటువంటి సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ద్వారా ఆయన వ్యాపార పరంగా చిత్తూరులో వ్యాపారాలు చేసుకుంటా ఉంటే అతను నాన్ లోకల్ అని చెప్పి నువ్వు ఒక గ్లోబల్ ప్రచారం చేసి ఆ రోజు ఆ యొక్క ప్రచారం చేసిన దానివల్ల కూడా నీ గెలుపులో కాస్తో కోస్తో ఆ యొక్క ప్రభావం కూడా ఉంది. ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకొని 3 జిల్లాల కవతల ఒంగోలులో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్నావో దానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలా. ఒంగోలు ప్రజలు కూడా నిన్ను దాదాపు 2 లక్షల ఓట్ల మెజారిటీతో నిన్ను ఓడించి అక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్, నువ్వు ఒకసారి చంద్రగిరి నియోజకవర్గంలో వచ్చి పర్యటించి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకో. నువ్వు ఇక్కడ ప్రజలకు ఏమీ చేయలేక అన్నం పుణ్యం ఎరిగినటువంటి నీ కుమారుణ్ణి ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టి నువ్వు ఒంగోలుకు పారిపోయినావని చెప్పి కూడా మేము నీకు తెలియజేస్తా ఉన్నాము. జై తెలుగుదేశం, జై జనసేన, సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన కేవలం స్వార్థపూరిత రాజకీయాలతో చేసిన కారణంగానే తగిన మూల్యం త్వరలో చెల్లించుకోబోతున్నారు. ఆయన రాజకీయాల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తన రాజకీయ ఎదుగుదల, తన కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదల, తన కుటుంబం ఆర్థికంగా ఎదగడం ధ్యేయంగా పనిచేశారు. దీంతో ఆయనతో పాటు కష్టాల్లో నష్టాల్లో వెన్నంటి నడిచిన నాయకులందరూ కూడా తీవ్ర మనస్తాపం గురై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వెలువలా వచ్చి చేరుతున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీకి శుభసూచకం. వచ్చిన నాయకులందరికీ కూడా సముచిత స్థానం కల్పించడంలో మా నాయకుడు పులివర్తి నాని ముందుంటారు ఖచ్చితంగా. అదేవిధంగా మేము గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటే మన శాసన అభ్యర్థి పులివర్తి నాని గారి సోదరి ధనలక్ష్మి గారు గ్రామాల్లో పర్యటిస్తుంటే ఎక్కడ చూసినా తాగునీటి సమస్య, ఈ మురికి నీటి కాలువల సమస్య మా దృష్టికి తీసుకొస్తున్నారు. వీధి లైట్ల సమస్య మా దృష్టికి తీసుకొస్తున్నారు. తాగునీటి సమస్య అయితే ప్రబలంగా ఉంది. ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఏ రోజు గ్రామాల్లో పర్యటించిన పాపాన పోలేదు. ఏదో తొడా నిధులతో అక్కడక్కడ సీసీ రోడ్లు తప్ప మినహా అభివృద్ధి జరిగింది ఎక్కడా లేదు. గ్రామాల్లో రోడ్లపైనే మురుగునీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. తాగునీటి సమస్యలతో తీవ్రంగా అల్లాడుతున్నారు ప్రజలు. ఇప్పటికైనా అధికారులు ఈ తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలి. అలాగే మామిడి రైతులు కూడా ఇక్కడ స్థానికంగా మామిడి పంట అధికంగా ఉంది. మామిడి రైతులు కూడా ఈసారి పంట అధికంగా వచ్చే అవకాశం కనీసం 20%, 20% పంట కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ మామిడి రైతులు కూడా వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా సంయుక్తంగా మేము చేస్తున్న ప్రచారానికి గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నాని గారు సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని భరోసా ఇస్తున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై పులివర్తి నాని. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ,
కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.